అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో ప్రీవియస్ పార్ట్ యొక్క కంటిన్యూషన్. సో లాస్ట్ పార్ట్లో చర్లపల్లి స్టేషన్ 1 to 9 ప్లాట్ఫామ్స్ వ్యూ అనేది చూపించాను. అండ్ ఈ పార్ట్లో పిట్ లైన్స్ వైపు సిడిఓ ఐఓహెచ్ షెడ్ అలాగే కొత్త టెర్మినల్ ఉంది కదా, సో అది డీటెయిల్గా చూపిస్తాను ఈ పార్ట్లో. సో లాస్ట్ పార్ట్ కనుక చూడకపోతే అప్లోడ్ చేశాను, చూడండి. దాని డిస్క్రిప్షన్ ఆ వీడియో యొక్క లింక్ అనేది నా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఈ పార్ట్లో పిట్ లైన్స్ దగ్గరికి వెళ్ళిపోద్దాం. సో పిట్ లైన్ వర్క్ అయితే దాదాపు అయిపోయింది. ఇంకొక పిట్ లైన్కి క్యాట్ వాక్ అంటారు. క్యాట్ వాక్ అంటే ఏంటంటే ఈ సైడ్న వర్కర్స్ నడవడానికి పాత్ అనేది ఉంటుంది కదా, సో దీన్ని ఇప్పుడు నేను నించున్నాను కదా, దాన్ని క్యాట్ వే అంటారు, క్యాట్ వాక్ అంటారు. సో పిట్ లైన్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది. బఫర్ కూడా కట్టేశారు. సో టోటలీ 4 పిట్ లైన్స్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే సిడిఓకి సంబంధించిన బిల్డింగ్. సో సిడిఓ అంటే ఏంటంటే ఇప్పుడు కోచెస్ పిట్ లైన్లో మెయింటైన్ చేసినప్పుడు సమ్ పార్ట్స్ అనేది రీప్లేస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఏమన్నా బర్త్ ఏమన్నా ఇరిగిపోతే ఆ బర్త్ స్లీపర్ బర్త్ ఉంటుంది కదా అది, సో అలాంటి చాలా ఐటమ్స్. అండ్ ఇది ఐఓహెచ్ షెడ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక కోచ్ అనేది కంప్లీట్గా డిఫెక్ట్ అయితే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి రిపేర్స్ అనేవి చేస్తారు. సో యూజువల్లీ మేజర్ రిపేర్స్ ఏమన్నా ఉంటే అవి కోచ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. ఇక్కడ చేస్తే ఇక్కడే ఉంచుతారు ఈ ఐఓహెచ్ షెడ్లో. ఇక్కడైతే క్రెయిన్స్ కూడా ఉంటాయి లోపల. అండ్ ఇది నిన్న చూపించిన లాస్ట్ పార్ట్లో చూపించిన ఫస్ట్ ఎఫ్ఓబి అండ్ చిన్నది. సో ఈ ఎఫ్ఓబి దగ్గర ఎక్కడైతే ఇది వస్తుందో అక్కడ పార్కింగ్ ఏరియా అనేది అలాట్ చేశారు. అండ్ ఆ ఎఫ్ఓబి కూడా మీకు మెట్లు అనేది లేవు, ర్యాంప్గా కట్టేశారు. అండ్ ఇక్కడైతే మీకు కార్ పార్కింగ్ చిన్న డివైడర్ అయితే కట్టారు. సో వెహికల్స్ తిరగడానికి ఇక్కడే, అండ్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే టెర్మినల్ ఎంట్రన్స్ దగ్గర అయితే స్పేస్ అయితే లేదు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్. సో ఇటే ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే మీకు చిన్న రోడ్సే ఉంటాయి. అండ్ అక్కడ మీకు స్పేస్ కూడా చాలా తక్కువ. అండ్ ఇక్కడ కూడా అంతే అనుకోండి. ఈ బిల్డింగ్ సైజ్ చూసి పెద్దగా ఉందే కానీ ఇటువైపు ఎంట్రన్స్ కూడా కొద్దిగా దారుణంగానే ఉంది. ఏంట్రా అలా అనుకుంటున్నారా? చూపిస్తాను మీకు నెక్స్ట్ క్లిప్స్లో. సో దూరంగా ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే రేపు సిడిఓలో కోచెస్ క్లీన్ చేసినప్పుడు వాటర్ అనేది కావాలి. సో రీసెంట్గా వచ్చిన బడ్జెట్లో అయితే అడిషనల్గా ఒక 46 crores అలాట్ చేశారు. అండ్ దీంతో ఈ వర్క్స్ అయిపోతున్నాయని ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఇక్కడైతే రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ డ్రైనేజ్ వర్క్ అయితే జరిగింది. అండ్ ప్రస్తుతం తార్ రోడ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. అలా రావట్లా. సో ఇక్కడంతా ఎంట్రన్స్ అంతా దాదాపు గ్లాసెస్ వచ్చేస్తాయి. జస్ట్ కొన్ని వ్యూస్లో తీశాను పిక్స్ అనేవి.
సో ఇది రోడ్ ఎంట్రన్స్ వచ్చే రోడ్ ఇది. సో మధ్యలో డివైడర్ ప్లాంటేషన్ కూడా ఉంది. సో లైట్ ఫెసిలిటీ ఇంకా అవ్వలేదు. సో ఈ రోడ్స్ చూసారా ఎలా ఉన్నాయి, చిన్న చిన్న గల్లీలాగా ఉన్నాయి కదా. సో ఈ గల్లీల నుంచే మీరు ఈ టెర్మినల్కి అనేది రావాల్సి వస్తుంది. సో ఇందాక చెప్పిన ట్యాంక్ అదే. సో ఇటు చూడండి, సో ఇటు కూడా కనెక్టివిటీ తక్కువే. రేపు ఏమన్నా బస్సు ఏర్పాటు చేయాలన్నా, అట్లీస్ట్ కార్లో రావాలన్నా సరే 2 వెహికల్లు పక్కపక్కన వచ్చినప్పుడు ఇబ్బంది అనేది అవుతుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది చూడాలి. అండ్ ఒక ట్రైన్ అయితే స్కిప్ అవుతుంది. సో రేపు ఇదంతా బిజీగా అయిపోతుంది. సో మరి రోడ్ ఎక్స్టెన్షన్ అనేది చేస్తారా చూడాలి. అండ్ ఇటువైపు కూడా ఇలాంటి పార్కింగ్ స్లాట్ అనేది అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మీకు పిట్ లైన్స్ వ్యూ ఇది. సో పిట్ లైన్ ఇక్కడ వరకు వేశారు, ఇక్కడ నుంచి ఇంకా ట్రాక్ కనెక్టివిటీ ఇవ్వాలి. సో ఇక్కడ ఇంకా వర్క్ అనేది జరగలేదు. ఇంకా మీకు చాలా వరకు స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నుంచి టువర్డ్స్ వరంగల్ వైపు వెళ్ళి జాయిన్ అయిపోతాయి లైన్స్ అనేవి. సో ఇది అన్నమాట టోటల్గా చర్లపల్లి స్టేషన్ యొక్క స్టేటస్. లాస్ట్ వీడియోలో 1 to 9 ప్లాట్ఫామ్స్ అనేది చూపించాను. అండ్ ఈ వీడియోలో ఇటువైపు ఉన్న టెర్మినల్, పిట్ లైన్స్, అలాగే IOH ఇవన్నీ చూపించాను. అండ్ ఇది ఇన్సైడ్ బిల్డింగ్, టెర్మినల్ బిల్డింగ్ సైడ్. సో ఇక్కడైతే బిల్డింగ్ పార్ట్ తక్కువే ఉండొచ్చు, మేబీ సమ్ ఆఫీసర్కి సంబంధించిన బిల్డింగ్. అండ్ మరి డార్మెటరీస్, రిటైరింగ్ రూమ్స్ వస్తాయి అనేది ఇప్పుడు చెప్పలేను. అండ్ మోస్ట్లీ ఇది కూడా సెంట్రలైజ్డ్ ఏసీతోనే ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఎయిర్ డక్ట్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అనేది చేస్తున్నారు. సో హైట్ వైజ్గా ఎక్కువే ఉంది కానీ విత్ వైజ్గా తక్కువే ఉంది ఈ బిల్డింగ్ వ్యూ అనేది. సో ఇక్కడ మీకు లోపల ఎయిర్ డక్ట్ సిస్టమ్ కనిపిస్తుంది కదా, ఈ కర్రలు మీకు అడ్డంగా ఉండొచ్చు. అండ్ పైకి పోవడానికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ క్లారిటీ ఉండకపోవచ్చు మీకు. అండ్ ఇక్కడ నుంచి మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్ట్రైట్గా ఉంటుంది, ఎలాంటి మెట్ల సౌకర్యం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ సీలింగ్ గమనించారు కదా. సో ఈ వర్క్స్ అనేది చూపించాను. సో ఈ లైన్స్ IOH సైడ్ నుంచి వస్తున్నాయి, అలాగే పిట్ లైన్స్. ఎలాగో ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ పార్కింగ్ లైన్స్గా ఉంటాయి కాబట్టి ఇంకా అడిషనల్గా అవేం కట్టలేదు. సో ఫైనల్లీ ఇంతే ఈ వీడియోలో. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మీకు కనుక నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.